రాష్ట్రం తిరుగుతూనే ఉంటది. మనం పోరాటాలు చేస్తూనే ఉండాలి. వాళ్ళకే ఓట్లు వేయరి, మళ్ళీ వాళ్ళే గెలిపిరి, మళ్ళీ ఇదే పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరు ఆలోచన చేయాలి. ఏ వర్గాలైతే దాడి చేస్తున్నాయో ఆ వర్గాలను మనం ఓటుతో దాడి చేయకపోతే వాళ్ళు ఎప్పటి కూడా మన మీద దాడి చేస్తారనే విషయం కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాము. ఒక విషయం చెప్తా ఉన్నాము, మనమందరం ఆలోచించాలి. మీరు షాద్నగర్ సంఘటన తీసుకోరి, ఎస్సీల పైన బీసీల దాడి, ఇమ్మీడియట్ గా బీసీ మీద చట్టంలో కేసు పెట్టి రాష్ట్ర జైలుకు పంపారు. ఎస్సీల పైన బీసీల దాడి, బీసీని మనం అందరం పోయినా మాట్లాడినాం, మేము కూడా పోయినా అందరూ వచ్చి మాట్లాడినాం. బీసీ మీద కేసు పెట్టిన జైలుకు పంపించారు. ఏదైతే మీరు కళ్ళ రాజేసి కోదాడకు పోయిన మనం అందరం వెళ్ళినాం. కోదాడకు రాజైతే కళ్ళ రాజేసి పోలీస్ స్టేషన్ లో ఏదైతే దాడి జరిగి చనిపోయిండో ఆయన పైన పోలీసులు 3rd డిగ్రీ పోయించారు. కాబట్టి 3rd డిగ్రీ పోయించిన దాంట్లో ఒక బీసీసీఐ ఉన్నాడు, ఎస్ఐ రెడ్డి ఉన్నాడు. బీసీసీఐ ఉన్నాడు, ఎస్ఐ రెడ్డి ఉన్నాడు. అక్కడ ఏమైంది, బీసీసీఐ ఏమో సస్పెండ్ అయ్యిండు, ఎస్ఐ రెడ్డి ఇంకా అయితే లేడు. అంటే రేవంత్ రెడ్డి కుల రాజకీయాలు తప్ప ఇంకేం చేస్తున్నారని మేము ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాము. నిజంగా నీకు ప్రజాపాలన భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే మీరు ఇమ్మీడియట్ గా ఇద్దరు కూడా సస్పెండ్ చేయాల్సింది. చెయ్యలేదంటే మీ కులాన్ని కాపాడుతున్నామని చెప్పి వాళ్ళకు అర్థమైపోయి వాళ్ళు ఇంకా ఈ ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేస్తున్నారనే విషయాన్ని మనం అందరూ గమనించాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా స్పష్టం చేస్తున్నా. కాబట్టి సోదరులారా, అక్కడ ఒక ఉద్యోగి, ప్రభుత్వం మీద ఆధారపడే ఉద్యోగి రెడ్డి సస్పెండ్ చేయడానికనే మనకి ఇబ్బందులు అయితే ఈ రోజు ఇక్కడ సర్పంచ్ రెడ్డి, ఏం పేరు తుకారాం రెడ్డి, అంటే ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రానికే ఈయన పని చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఈయన ప్రభుత్వం నిలవడానికే. మరి ఈయన సస్పెండ్ చేయాలంటే ఆయన చర్యలు తీసుకుంటాడా? ప్రభుత్వం మీద ఆధారపడే రెడ్డినే సస్పెండ్ చేయలేకపోతుండు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే రెడ్డిని సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేసే పరిస్థితిని మీరు ఉండదని మీరు అనుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ ప్రజలకు అర్థమయ్యే విధంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగే పరిస్థితి మీరే తీసుకొస్తున్నారు. అది జరుగుతుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అది పోతే మనమందరం ఆలోచించాల్సింది. ఇంట్లో విశారదన కూడా ఉన్నాడు కాబట్టి నేను ఒక విషయం స్పష్టం చేస్తున్నా. నేనేమంటున్నానంటే, అయ్యా, భారత రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎమ్మెల్యేలు గెలిచారు, ఎస్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల వల్లనే మీరు గెలిచారు. మీకు మనోళ్ళ మీద దాడి జరుగుతాయి. కోదాడ కాడికి వెళ్ళి కూడా మనం పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీకు ఏమైనా సిగ్గుందా అని అడుగుతున్న బహుజన సమాజ్ పార్టీ నుంచి. మీరు కనీసము ఒక పేపర్ స్టేట్మెంట్, మీకు కనీసము ఒక పేపర్ స్టేట్మెంట్ ఏ వర్గాలైతే మీరు ఉట్టిరో ఆ వర్గాలకు సంబంధించిన మనుషుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగితే అసెంబ్లీలో ఒక మాట మీరు మాట్లాడకపోవడం అంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ కు మీరెంత సేవ చేస్తున్నారో ఈ ప్రజలకు చెప్పే పని మేము తీసుకుంటామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాము. అదేవిధంగా బీఎస్పీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఏం నిర్ణయం అంటే ఒక వారం రోజుల లోపల ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనుక ఈ అమ్మాయి విషయంలో, ఇద్దరి విషయంలో, ఆ పసికంది విషయంలో మీరు కనుక అసెంబ్లీలో మాట్లాడకుంటే ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతమైన పరిస్థితుల్లో అన్ని మీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే దాంట్లో నిరసన కార్యక్రమాలు బీఎస్పీ తీసుకుంటుందన్న విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాము. మీరు మాట్లాడే వరకు మీరు నిలిచిపెట్టేది లేదు. ఎందుకంటే మీరు గెలిచింది మీరు కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ నుంచి కావచ్చు, మీరు బీజేపీ నుంచి కావచ్చు, కానీ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల, త్యాగం వల్ల మీరు గెలిచింది కాబట్టి దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఒక 1 వీక్ లోపల, వారం లోపల గనక మీరు గనక
వీళ్ళ విషయంలో న్యాయం చేయకపోతే ఈ 2 నెలల విషయం 2 నెలల పసికందు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను శాంతియుతంగా వాళ్ళ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న విషయాన్ని కూడా ఈ వేదికను చెప్తున్నామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా ఆలోచన చేయాలి. మన వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా, ఏం జరిగినా ఓ ఇందిరా మిల్లు 10 లక్షలు 20 లక్షలు డబ్బులు, ఇదేనా మనకు సొల్యూషన్? ఇదేనా సొల్యూషన్? మనం అందరం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆలోచన చేయాలి. ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో వింటున్న మనుషులందరూ ఆలోచన చేయాలి. అంటే మనోళ్ళని అమ్మాయిలను అత్యాచారం చేసి 2 నెలల పసికందును తన్ని చంపి గుడికి పోతే 100 రూపాయలు లేకపోతే దాడి చేసి చచ్చిపోతే ఈ సావే దేని కారణమే? ఇదంతా ఈ చిన్న 2 నెలల పసికందు సావడానికి కారణం ఎంత? 100 రూపాయలే కదా. 100 రూపాయలకు ప్రాణం పోయే పరిస్థితి అమాది కదా. మీ పాలన 78 సంవత్సరాల మీరు పాలించిన పాలన ఎట్లుందంటే మేము 100 రూపాయలు దేవునికి 100 రూపాయలు ఇచ్చి మొక్కలేని పరిస్థితి ఉన్నది. గుళ్ళు కట్టేది మీరు, దానికి పైసలు పెట్టేది మీరు, ఆ గుళ్ళ మీద ఉన్న భూములన్నీ తినేది మీరు, కోట్లు సంపాదించేది మీరు. మళ్ళా మేము సంపాదించిన పైసలు కూడా ఆ దేవుని చూడాలంటే మా వాళ్ళు 100 రూపాయలు ఇవ్వాలి. ఆ 100 రూపాయలు ఇవ్వకపోతే మళ్ళా మనం చంపేశారు. ఇదేనా? మీద పడతారా? గట్టిగా పట్టుకోరా.